నమస్తే, వెల్కమ్ టు లియో. యువగలం నిజంగా ఈ పేరు వినగానే ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఎందుకంటే 2019 నుంచి 24 దాకా ఎలాంటి పరిణామాలు మనం చూసామో అందరికీ తెలిసిందే. అలాగా ప్రశ్నిస్తానికి కాదు, కనీసం మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి ఒక సమయంలో యువగలం మొదలయ్యే టైంకి చాలామంది చాలా రకాల విమర్శలు అయితే చేస్తూ వచ్చారు. అది ఇవన్నీ కూడా మనం చూసాం. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యువగలం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్న ఆయన ఏం చేయలేకపోయారు అని చెప్పేసి అని చాలా చూసాం. కానీ యువగలం ఎలాంటి మార్పులు తెచ్చాయి? నిజంగా యువగలం ఫలితాలే మనం 2024 ఎన్నికల్లో చూసామా? దాదాపు 23 స్థానాలకు పరిమితమైనటువంటి టీడీపీ 164 స్థానాలు కూటమితో కలుపుకొని చూసుకుంటే పూర్తిగా దాదాపు ఓన్లీ టీడీపీ వరకే చూసుకుంటే 135 స్థానాలు కూడా కైవసం చేసుకుంది. సో యువగలం పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు అంటే డిసెంబర్ 18వ తారీఖు 2023కి యువగలం ఆపేయడం జరిగింది. సో ఈరోజు డిసెంబర్ 18వ తారీఖు కాబట్టి ఎలాంటి పరిణామాలు మనకి యువగలం అందించిందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, సుదీర్ఘమైన ప్రశ్న అనుకోవచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా ఇది సుదీర్ఘంగా ఉన్నా సరే దాని ఫలితాలని మనం దాదాపు 2024 ఏదైతే ఎన్నికల్లో మనం చూసాం. యువగలం ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించింది అనుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చాలా రకాల పాదయాత్రలు కావచ్చు, మిగతా యాత్రలు చాలా చూసాం. మిగతా యాత్రలకి యువగలంకి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను కూడా మరి చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది జగన్ గారు. ఎందుకంటే నేను 79లో జర్నలిజంలోకి వచ్చాను. 82లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఒక జిల్లాకి రిపోర్టర్గా ఉన్నా, ఈనాడు తరఫున కరీంనగర్ జిల్లాకి. అప్పుడు 82లో చైతన్య రథం ద్వారా రామారావు గారు తీసుకొచ్చిన ఒక తుఫాన్ అనుకోండి, లేకపోతే ఒక ప్రజా వెల్లువ అనుకోండి. మళ్ళీ అలాంటి వెల్లువే ఈ యువగళం అనే అసలు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, యువగళం. ఆ రోజున రామారావు గారు కూడా ఫస్ట్ ఎయిమ్ చేసింది యువకుల్ని ఎయిమ్ చేసి పెట్టాడు చైతన్య రథం. అసలు అప్పుడు రాక అటువంటి అంశాలని స్పృశించిన రాజకీయ పార్టీ లేదు, రాజకీయ నాయకుడు కూడా లేడు. అది నిజానికి ఆ పార్టీ మనుగడకి ఒక సవాల్. అంటే పెట్టగానే 9 నెలల్లో ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో రామారావు గారు మొత్తం 245 స్థానాలకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, తెలంగాణ, రాయలసీమ అండ్ కోస్తా ప్రాంతాల్లో, ఇంకా కోస్తా కన్నా కూడా తెలంగాణలో కూడా స్వీప్ చేశారు. అది చాలా ఊహించని పరిణామం రాజకీయాల్లో, చాలా తక్కువ అంచనా వేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు అప్పటికి తెలుగుదేశం పార్టీ అనేది ఒక పాపులర్ ఇంకా కాలేదు. కేవలం రామారావు గారు తెలుసు ఆ పార్టీ ఐడియాలజీ ఏంటి. అసలు అప్పటికి దాదాపు 35 ఏళ్ళుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టడం ఈయనకి సాధ్యమా అంటే, కాంగ్రెస్ అంటే ఇక అసలు జనం అందరూ కూడా అలవాటు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ సింబల్ కాడి జోడెద్దులున్నా, ఆవు దూడ ఉన్నా, హస్తం ఉన్నా, ఆ మూడుటికి కూడా వేయటానికి అలవాటు అయిపోయారు. తెలిసి తెలియకుండానే అందరూ కూడా అంటే ఆల్టర్నేటివ్ లేదు, ప్రత్యామ్నాయం. అలాంటిది అతి కొద్ది కాలంలో రామారావు గారు ఒక విప్లవం లాగా తీసుకొచ్చి, ఒక సుడిగాలిలాగా వచ్చి ప్రజల నోట్లో నానేడు. అట్లాగే యువగళం కూడా మీరు అన్నట్టు, నేను ఆ టైంలో కూడా నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగా. నేను కూడా ఫస్ట్ మీరు అన్నట్టే తక్కువ అంచనా వేసా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ బాబు అంతకన్నా సీనియర్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక ఆటుపోట్లు తిన్నాడు, అనేక ఓటములు చూశాడు, గెలుపులు చూశాడు. ఆయన అన్ని చూసిన ఆయన జనంలో మరి ఆయన తీసుకురాలేని ఇంపాక్ట్ ఈయన మాత్రం ఏం తీసుకురాగలుగుతాడు. అందులో ఈయనకి ఫస్ట్ పోరాటం ఇది, ప్రజల్లోకి వెళ్ళి డైరెక్ట్ పోరాటం చేయటం లోకేష్ బాబు గారికి అదే ఫస్ట్. అందులో యువగళం తను ఒంటరిగా, అంటే ఇతర టీంతో పాటు వెళ్ళేది వేరు, తను ఒంటరిగా బ్రాండ్ నేమ్ లోకేష్ యువగళం. ఆ వెహికల్ కూడా చాలా అద్భుతంగా రూపొందించారు. నాకు వెంటనే చైతన్య రథం గుర్తొచ్చింది. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, చిన్న చైతన్య రథం. అది ఎంజీఆర్ వాడేసి గ్యారేజ్లో పెడితే ఈయనకి గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ రిపేర్లు చేసి, అది చాలా చిన్న కెపాసిటీ, ఇది గట్టిగా ఒక 7-8 మంది కూర్చోడానికి తప్ప పనికిరాదు. అట్లా ఆ రోజులకి ఆయన అది ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఇది ఇవ్వగలం ఒక బస్సు, దాంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్, అంటే మరీ లగ్జరీస్ అన్నీ ఉన్నాయి ఏం కాదు, కానీ రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి
అన్ని రకాలైనటువంటి అంగులతో వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే శక్తి అసలు లోకేష్ గారికి ఉందా లేదా అని కూడా నేనే అనుకున్నాను. ఎవరో ఎందుకు వాస్తవం చెప్తున్నా. కానీ ఒక్కసారి ఆయన ఈ బయటికి వెళ్ళిన తర్వాత యువతతో పాటు జనసామాన్యాన్ని కూడా కదిలిచ్చాడు. అసలు అప్పటికి తెలుగుదేశం కార్యకర్తలు ఒక రకంగా నైతికంగా ఇక మనం ఏమీ చేయలేము, మనకు చేతులు కాళ్ళు బంధించేశారు, పోలీసు వ్యవస్థ మన మీద ఉక్కుపాదం మోపింది, మనకి ఏ స్వేచ్ఛ లేదు, మన రాష్ట్రంలో యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారు ఈ కేసులకు భయపడి. తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. అంటే గతంలో రష్యాలో జార్ నియంత్రణలు చూసాము, లేదు జర్మనీలో హిట్లర్ లాంటి నియంత్రణ పరిపాలన చూసాము, ఆ రోజుల్లో జరిగిన సాంఘిక పరిణామాలని మనం నవలల రూపంలో చూసాము, గోర్కీ వీళ్ళంతా రాసినాయి. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రస్ఫుటంగా కనిపించినాయి. అటువంటప్పుడు ఏ వర్గం కూడా అసలు ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ అంతెందుకు, ఇప్పుడు అమరావతి రైతులు ఉద్యమాల మీద కూడా ఉక్కుపాదం మోపినప్పుడు ఎవరు కూడా జనసామాన్యం కానీ రైతులు కానీ ఎక్కడా ప్రతిఘటించలేకపోయారు. అలా ప్రతిఘటించలేని పరిస్థితుల్లో ఇవాళ యువగళం మాత్రం లోకేష్ గారు వెళ్తే అసలు ప్రజలు సమీకరణ జరుగుతుందా, ప్రజలు వస్తారా, వింటారా, అసలు ఈయన అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాగ్బాణాలు వేయగలుగుతాడా, ఆయన చేసిన వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్తారా లేదా అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అసలు ప్రజలు వచ్చి వినటానికి ధైర్యం చేస్తారా అనుకున్నాం. కానీ ఒక్కసారి యువగళం వెహికల్ బయలుదేరిన తర్వాత ఒక సునామీలాగా ప్రజలు అన్ని సార్లు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన యువకుడు కూడా అవటం, మంచి ఆరోగ్యవంతుడు అవటం, ధైర్యం ఉండటం. ఆయన ప్రతి రామారావు గారి చైతన్య రథం పొలాల్లోంచి రైతులు కూలీలు కనుక ఒక 10 మంది బయలుదేరి రోడ్డు వైపుకి వస్తుంటే చూస్తే ఆపమనేవారు. ఆ 10 మంది కోసం కూడా మాట్లాడేవాడు. బహిరంగ సభలో ఎంత మాట్లాడతారో అంత మాట్లాడేవాడు. అంత ఓపికగా అయినా ఎక్కడ కొంతమంది వచ్చినా కూడా ప్రతిసాట ఆగుతూ వెళ్ళాడు. దాంతో ప్రజలు గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు. రామారావు గారి టైంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. మళ్ళీ లోకేష్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. తర్వాత ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వాగ్బాణాలు వేయగలుగుతున్నాడు అంటే ఈయనలో అసలు ఒరిజినాలిటీ ఉంది నాయకత్వంలో. ఆ రోజున ఇందిరాగాంధీ గారిని విమర్శించడం అంటే ఎవరి వల్ల కాదు, రామారావు గారు విమర్శించగలిగాడు. ఎందుకంటే అప్పటికే ఎమర్జెన్సీలో బలం ఏంటో చూశారు జనం. అందువల్ల ఆ భయంతో ఎవరు కూడా ఆ స్థాయిలో విమర్శించలేకపోయారు. కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఇందిరాగాంధీ ఒక నియంత్రిత పాలన చేస్తుంది, ఒక బానిస ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఇక్కడ మన కోసం, మన వ్యక్తిత్వాన్ని కాలరాసింది అనే దృక్పథంతో మాట్లాడినప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా విసిపోయారు. ఎన్టీ రామారావు గారికి ఇంత ధైర్యం అని. ఎన్టీ రామారావు గారికి ఉన్నదే అది. అందువల్ల స్వల్పకాలంలో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు అట్లాగే యువగళంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి వైఫల్యాన్ని, ప్రతి అవినీతిని ఎండగట్టాడు. గ్రామాల్లో వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే మాట్లాడలేకపోతున్నారో మన స్వరాన్ని లోకేష్ బాబు వినిపిస్తున్నాడు. మనం చెప్పలేకపోతున్నాం, ఆయన చెబుతున్నాడు. కానీ చెప్పటం కూడా తేలిగ్గా జరగలేదండి. ప్రతి సాట ఆయన మీద పోలీస్ కేసులు పెట్టారు, పోలీస్ దిగ్బంధం చేశారు, పోలీసుల ఉక్కుపాదం మోపి డిస్టర్బ్ చేయడానికి అన్నిసార్లు ప్రయత్నించారు. అయినా కూడా ఆయన అన్నింటినీ ఫేస్ చేశాడు, కేసులు పెట్టించుకున్నాడు, వెహికల్ ఆపమంటే ఆపిచ్చాడు, పోలీసులతో ఎదురు తిరిగి పోరాడాడు. ఎందుకు నన్ను ఆపుతున్నారు, నా తప్పు ఉంది, నేనేం తప్పు మాట్లాడాను, నాకు వాక్ స్వాతంత్రం లేదా, ఈ రాష్ట్రంలో ఏమన్నా నియంత్రితం జరుగుతుందా, ఎమర్జెన్సీ పెట్టారా అనే పోలీసులతో స్ట్రీట్ పోరాటాలకు దిగాడు. ఇవన్నీ కూడా లైవ్లో వచ్చేటప్పటికి కొంత పోలీసులు కూడా కొంత కంగు తిన్నారు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎంత నియంత్రితంగా వ్యవహరిస్తుంది అనేది బయటకు వచ్చేటప్పటికి తర్వాత పోలీసు అధికారులు కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం రేపు ఉంటుందా ఉండదా అనే అనుమానంలో పడ్డారు. ఎందుకంటే లోకేష్ బాబు ఇంత పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మారితే రేపు పరిస్థితి ఏంటి అని ఆయన అప్పుడే చెప్పాడు. ఎప్పుడైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో, ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరి పేర్లు నేను రాసుకుంటున్నాను, వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను వాళ్ళని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పలకరిస్తానని సున్నితంగా హెచ్చరించాడు. పలకరిస్తాను అంటే దాని అర్థం అదే, నేను గుర్తుపెట్టుకుంటాను అని. అదే రెడ్ బుక్, రెడ్ బుక్కే, అదే రెడ్ బుక్. అయితే ఆయన సున్నితంగా చెప్పాడు ఆ రోజున. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇంకా శృతి మించి కూడా వెళ్తున్నప్పుడు అప్పుడు ఇంకొక స్టెప్ ముందుకేసి నేను ఇవన్నీ కూడా నేను రెడ్ బుక్లో కూడా నోట్ చేస్తున్నాను, ఆ తర్వాత దీన్ని బట్టే నేను ఆ తర్వాత మీ వ్యవహారం కూడా చూస్తాను. రెండో స్థాయి హెచ్చరిక, ఇప్పుడు వరద తుఫానుల్లో మొదటి హెచ్చరిక రెండో హెచ్చరిక చేస్తారు చూసారా, అలా రెండో హెచ్చరికగా వచ్చింది ఈ రెడ్ బుక్. అయితే ఏంటంటే అది ఆయన స్పష్టంగా
స్పష్టంగా చెప్పదలుచుకుంది, ప్రజల తరపున నేను వచ్చాను, ఈ అవినీతి పాలన జరగదు, అక్రమ పరిపాలన జరగదు, మీతో దౌర్జన్యంతో చేయించే పరిపాలన అంతకన్నా జరగదు. ప్రజలు ఎప్పుడైతే ఇవి ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు ఆ స్థాయి రకమైన దాడి చూశారో జగన్మోహన్ రెడ్డి మీద ఇక డౌట్ పడ్డారు. ఇక ఇతనికి ఎంతో కాలం ఉండడు, మనం అనుకున్నాము ఇతను కనీసం 30 ఏళ్ల పాటు ఉంటాడేమో నియంతృత్వ ధోరణితో, బయటపడితే మనకేమైనా ప్రమాదం అనుకున్నారు. అప్పుడు యువత ఇతర రాష్ట్రాల నుంచి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చింది యువగళంతో. తల్లిదండ్రుల్లో కూడా ధైర్యం వచ్చింది, మన తరపున పోరాడేందుకు ఒక యోధుడు వచ్చాడు, ఒక చెగువీరా వచ్చాడు, తెలుగు చెగువీరా వచ్చాడు, కాబట్టి మనం భయపడక్కర్లేదు, మన పిల్లల్ని పిలిపించుకుందాం. ఒకవేళ కేసులు పెట్టినప్పుడు ఆయన ప్రత్యేకంగా నేను నిలబడతానని చెబుతున్నాడు. ఎట్టాగూ ఈ గవర్నమెంట్ ఉండదు, 1-2 నెలల్లో తేలిపోద్ది. ఒకవేళ కనుక అక్రమ కేసులు పెట్టినా చెగువీరా మన తరపున ఉన్నప్పుడు మనకు బాధ ఏముందనే ఒక ధైర్యాన్ని పాదుగొల్పటం అనేది యువగళం ద్వారా జరిగింది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే యువగళానికి బ్రేక్ వేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన అటెన్షన్ని ఇక్కడి నుంచి తప్పించేసేయాలి. చంద్రబాబు నాయుడు గారిని బెయిలు ఈ కథా కార్ఖానాలోకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నత స్థాయిలో ఆ రోజు బీజేపీ తెలుగుదేశానికి అంత సుముఖంగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని చెప్పడం నా బాధ్యత అనుకునే ఆయన హోంమంత్రిని, ప్రధానమంత్రిని, ముఖ్యులందరినీ కలిశాడు. తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన మేధావుల్ని, రాజకీయ పెద్దలను కూడా కలిసి అప్రైజ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది, ఒక జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా అరెస్ట్ చేసి సాంకేతికంగా ఇబ్బందులు పెడుతూ బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు అని. అందువల్ల సుప్రీంకోర్టులో నేను అడ్వకేట్స్తో మాట్లాడటానికి ఇవన్నీ కూడా లీగల్గా చేస్తున్నాడు. బ్రేక్ పడినప్పటికీ కూడా అప్పటికి జరగాల్సినటువంటి ఇంపాక్ట్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో అది మీరు అన్నట్టు 24 మేలో జరిగిన ఎన్నికల మీద స్పష్టమైన ప్రభావం చూపించింది. అంతకుముందు 23 సీట్లు ఉన్న పార్టీ స్వతహాగానే 135. తర్వాత ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి, జగన్ గారు కూటమిలో ఉన్న ఇతర భాగస్వాములు మనం వాళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ మెయిన్ బలం అంతా కూడా తెలుగుదేశందే. ఎప్పుడైనా తండ్రి బలమే పిల్లలకి పనిచేస్తుంది. ఇంట్లో కుటుంబ పెద్దకు ఒక ఇమేజ్ ఉందనుకోండి ఊళ్ళో, వాళ్ళ పిల్లలు కూడా మాట చెల్లుతుంది, ఎందుకంటే పలానా వాళ్ళ పిల్లలు అని. అది ఆ గౌరవాన్నే ఈ 2 పార్టీలు కూడా అది బీజేపీ స్పష్టంగా గమనించింది. కేవలం తెలుగుదేశం కూటమిలోకి మనం వెళ్ళటం వలన మన బలం పెరిగింది, అందువల్ల మనం కనీసం కొన్ని వేళ్ళు ఊనుకున్నాం మనం. అట్లాగే ఇవాళ పవన్ గారు కూడా ఏం చెబుతున్నాడు, అనుభవం కలిగిన వ్యక్తి నాయకత్వం వహించడం వలన రాష్ట్రానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేలు జరుగుతుంది. ఈ మేలు కనీసం ఒక 10 సంవత్సరాల పాటు కనుక జరిగితే మనం కూడా అగ్రగామి రాష్ట్రాలుగా దేశంలోనే వెళ్ళగలుగుతాము. అది ఆయన గ్రహించాడు. ఇప్పుడు నాకంత పరిపక్వత లేదు. నిజానికి తెలుగుదేశంతో ఎలైన్ కాకముందు, కూటమిలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అడుగు ముందు నేయకుండా కూడా చేశారు. కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళ జనసేన కార్యకర్తల మీద, జన సైనికుల మీద తీవ్రమైన దాడి కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు తీసుకోవడానికి వైజాగ్ వెళ్తే హోటల్లోనే అరెస్ట్ చేయటం కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పలకరిస్తానికి వెళ్తే కోదాడ దగ్గరికి ఎదురొచ్చి ఆయన్ని అక్కడ అడ్డుకోవటం కానివ్వండి, తర్వాత అక్కడ అమరావతి దగ్గర కూడా ఒక ఊళ్ళో నుంచి పెద్ద రోడ్డు వేస్తున్నప్పుడు ఆయన ఇల్లు అడ్డుకుంటే అక్కడ కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ రకంగా అప్పుడు ఆయన కూడా గమనించింది ఏంటంటే, తెలుగుదేశం లాంటి ఒక వ్యవస్థాకృతమైనటువంటి పార్టీ ఉంటే తప్ప నేను కూడా ముందుకు వెళ్ళలేము. అంటే ప్రతి గ్రామ ప్రాంతాల్లో కూడా శాఖలు ఉన్నాయి. తెలుగుదేశానికి పార్టీ యంత్రాంగం ఉంది, మంచి కార్యకర్తలు ఉన్నారు, డెడికేటెడ్. కాకపోతే ఏమైందంటే ఒక 19 నుంచి 24 జరిగిన నియంతృత్వమైనటువంటి పరిపాలనలో కొంత నైతిక బలాన్ని కోల్పోయారు. ఇక మనం తేరుకోలేము, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రణ ఎదుర్కోలేమని. కానీ ఎప్పుడైతే యువగళం ద్వారా అదే వయస్సు అంతకన్నా చిన్నాడు లోకేష్ గారు రావటంతో ఆయనలో చూశారు ఇక ఒక తిరుగుబాటు వీరుడిని. సావోరేవో తేల్చుకోవడానికి వచ్చాడు ఈ మనిషి, కాబట్టి మనం కనుక ఈయనతో కలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని పెకిలించడం పెద్ద విషయం కాదు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. అదే మరి 123 స్థానాల నుంచి కూటమి ప్రభుత్వం 164 స్థానాలకు వచ్చింది. ఇది యువగళంలో వచ్చిన పెద్ద మార్పు, ఒక పునాది అని మనం అయితే చెప్పుకోవచ్చు. నేను ఎందుకంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో నేను వివిధ జిల్లాల్లో తిరిగినప్పుడు యువతలోనూ సామాన్య ప్రజానీకంలో కూడా ఒక ధైర్యం అయితే కనపడింది. బయటకు వచ్చి మాట్లాడగలిగే ఒక ధైర్యాన్ని పెంచుకున్నారు అందరూ.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ రోజుకైతే నిజంగా 2023 డిసెంబర్ 18వ తారీఖుకి ఆపేయడం జరిగింది. కానీ దాని ఫలితాలు మాత్రం చాలా సుస్పష్టంగా మనం చూసాము 2024 ఎన్నికల్లో. సో ఈ యొక్క యువగలం పేరు మాత్రం ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అయితే అనుకుందాం. నమస్తే. నమస్కారం జగన్ గారు, వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.